శ్రియ, పల్లవి చెప్పినట్లయితే ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటూ నటిస్తూ అవని పసుపు కుంకాలు పట్టుకెళ్తున్న ప్లేట్ని అయితే పడేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా అవనిని డాష్ ఇస్తూ ఉంటుంది. అవని ఆ పసుపు కుంకాలు ఉన్న ప్లేట్ అయితే పడేస్తూ ఉంటుంది. అలా ఆ పసుపు కుంకాలు పడేయగానే అవని అయితే ఒకసారిగా ఏవండి అని అయితే అంటూ ఉంటుంది. ఇక పసుపు కుంకాలు నేల పడేసరికి అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక పార్వతి అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఎంత పని చేసింది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. అవని కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేదో అపశకునంలా అని ఫీల్ అవుతారేంటో అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక భానుమతి అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అందరూ అలా చూసేసరికి అవని వాళ్ళ పిన్ని వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేది అనుకొని అందరూ అయితే అవని ఉన్న దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అలా అవని ఉన్న దగ్గరికి వెళ్తూ ఏం చేస్తున్నావు నువ్వు అనేది అంటూ ఉంటారు. ఇక అందరూ పల్లవి, శ్రీ అయితే పద అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటారు. అవని అయితే పసుపు కుంకాలు ఎత్తేసరికి పల్లవి అయితే నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని అయితే అంటూ ఉంటారు. అసలు అనేసరికి శ్రీ అయితే అత్తయ్య మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాంటి అపశకునాలు చేస్తావా? కోరిండే నువ్వు పసుపు కుంకాలు పడేసావు, అత్తయ్య మీద కోపం ఎలా తీర్చుకుంటున్నావా నువ్వు అని శ్రీ అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు శ్రియ? ఆవిడేదో ఫోన్ మాట్లాడుకుని డ్యాష్ ఇచ్చి పడిపోయింది, దానికి నన్ను తప్పు అంటావేంటి, దీన్ని అపశకునం అంటావేంటి అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. ఇది అపశకునం కాకుండా ఇంకేంటి అని చెప్పేసి అయితే పల్లవి అలా చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే ఇది అపశకునం ఎలా అవుతుంది, తెలియక చేస్తే అది అపశకునం అవ్వదు కదా అని అంటే ఏ వంక లేనా ఆవిడ డొంక పట్టుకొని తిరిగినట్లుగా ఏదో ఒక అపశకునం చేసి పెళ్ళి ఆపాలని చూస్తున్నావా అని భానుమతి అయితే తిడుతూ ఉంటుంది అవనిని. ఇక పల్లవి అయితే అందరూ సీరియస్ అవ్వడమే నాకు కావాలి అని అయితే చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న అవని వాళ్ళ పిన్ని అయితే అయ్యో అనేది చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నాకు తెలుసు అవని అక్క ఏదో ఒక అపశకునం చేసి ఈ పెళ్ళి ఆపడానికి వచ్చిందనే తెలుసు. అవని అక్క ఉద్దేశమే అది. ఈ పెళ్ళి సక్రమంగా జరగకూడదు, అది అందుకే ఇక్కడికి వచ్చి అపశకునాలు చేస్తుంది అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అత్తయ్య మీద కోపం ఈ విధంగా తీర్చుకుంటుంది అవని అక్క అని అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. ఇక పల్లవి ఆడిన మాటలకైతే పార్వతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవనిపై. ఇక అవని మీదకైతే పల్లవి, శ్రీ అయితే విరుచుకు పడుతూ ఉంటారు. ఇక పార్వతికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది అవనిపై. ఇక అవని అయితే అందులో నా తప్పేం లేదు అని అయితే చెప్తూ ఉంటుంది. అయినా వినకుండా నానా మాటలు అంటూ ఉంటారు.